నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశం పైన ఈరోజు ఉదయం ఈద్ ప్రార్థనలు జరిగేటప్పుడు మనం చూసుకుంటే కానీ భారీ శబ్దాలు, సైరన్ మూతలు అందరికీ వినిపించే ఉంటాయి. అలాగే కువైట్లో ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళు పవిత్ర ఈద్ ప్రార్థనలకు వెళుతూ ఉన్నప్పుడు ఇరాన్ మనం చూసుకుంటే కానీ కువైట్ పైన మరోసారి దాడి చేసింది. కువైట్లోని మీనా ఆల్ అహ్మదీ రిఫైనరీ పైన మనం చూసుకుంటే కానీ ఇరాను పలు డ్రోన్లతో దాడులు చేయడం జరిగింది. దీంతో రిఫైనరీలోని పలు యూనిట్లలో మనం చూసుకుంటే అగ్ని ప్రమాదం సంభవించింది. పలు యూనిట్లు ధ్వంసమైనట్లయితే స్థానిక మీడియా పేర్కొంది. వివరాల్లోకి వెళితే కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ నిర్వహిస్తూ ఉన్న మీనా ఆల్ అహ్మదీ రిఫైనరీ పైన శుక్రవారం తెల్లవారుజామున డ్రోన్ దాడులు జరిగాయని కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ దాడుల ఫలితంగా రిఫైనరీలోని పలు యూనిట్లలో అగ్ని ప్రమాదం సంభవించింది. కానీ ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. అత్యవసర ప్రతిస్పందన మరియు అగ్నిమాపక బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు అత్యున్నత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి తమ యొక్క ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉన్నారు. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా రిఫైనరీలోని పలు యూనిట్లను మూసివేశారు. సిబ్బంది భద్రత మరియు ప్లాంట్ యొక్క భద్రతను నిర్ధారించడానికి అవసరమైన అన్ని విధానాలను అధికారులు అమలు చేశారు. పరిస్థితిని నిశ్చితంగా పర్యవేక్షిస్తూ ఉన్నాము. మరింత సమాచారం అందుబాటులోకి వచ్చిన వెంటనే అధికారిక మార్గాల ద్వారా తాజా వివరాలు అందిస్తామని చెప్పి కేపీసీ ధృవీకరించింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైటులోని చమురు రిఫైనరీలను లక్ష్యం చేసుకొని మనం చూసుకుంటే కానీ ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. ఒక కువైటే కాదు, ఖతార్ కావచ్చు, యుఏఈ కావచ్చు, అలాగే బహ్రెయిన్ కావచ్చు, ఈ దేశాల లక్ష్యం చేసుకొని చమురు నిక్షేపాలు, చమురు నిల్వలు ఉన్న రిఫైనరీల పైన మనం చూసుకుంటే ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. దీన్ని కువైట్ మరియు గల్ఫ్ దేశాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా సరే కానీ ఇరాన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదనమాట. మరి యొక్క పరిస్థితి ఎప్పటికీ అదుపులోకి వస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.